ఓం శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీమాత్రే నమః. ధర్మ సంస్థితి అనేటువంటిది మనలో పూర్వజన్మ వాసనలను బట్టి ఉంటుందన్నమాట. అంటే గత జన్మలో మనం చేసినటువంటి పాపపుణ్యాల ఆధారంగా ఈ జన్మలో మన ధర్మం అనేటువంటిది నశించడం కానీ లేదంటే వృద్ధి చెందడం కానీ జరుగుతూ ఉంటుంది. దానికి ఉదాహరణగానే వ్యాసుల వారు జనమేజయునికి చెబుతారు నరనారాయణుల యొక్క వృత్తాంతాన్ని. దానిలో భాగంగా వాళ్ళు ఎంతో తపోనిష్టతోటి వారి యొక్క తపశక్తిని ఆ తేజస్సును ముల్లోకాలకు వ్యాపించేటువంటి విధంగా చక్కటి తపస్సు చేస్తూ ఉంటారు. వారి తపస్సుని ఏ విధంగానైనా సరే భంగం కలిగించాలి అనేటువంటి ఉద్దేశంతో దేవేంద్రుడు అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తాడు. ఆ ప్రయత్నాల్లో భాగంగా 16,050 మంది అప్సరసలను మన్మధుడు, వసంతుడు వారందరినీ కూడా ఈ నరనారాయణులు తపస్సు చేసేటువంటి బదరికాశ్రమం ఏదైతే ఉందో ఆ బదరికాశ్రమం దగ్గరికి పంపించడం జరుగుతుంది. వారు కూడా ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేయటం, శిశిర ఋతువును వసంత ఋతువుగా మార్చటం, ఆ తర్వాత ఈ రంభ అప్సరసులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా వారి యొక్క నాట్యాలతోటి సంగీతాలతోటి అక్కడ ఉండేటువంటి బదరికాశ్రమం మొత్తాన్ని కూడా వారి అదుపులోకి తీసుకోవడం, కిలకిల కోరికల రావాలు, ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి సంగీతం ఇవన్నీ కూడా సృష్టించడం జరుగుతుంది. అక్కడ కొన్ని రోజులు పోయిన తర్వాత ఈ నరనారాయణులు ఇద్దరూ కూడా వారి తపస్సు నుండి బయటికి వస్తారు. అదంతా చూసి ఇదంతా ఇంద్రుడు చేసినటువంటి మాయ అనేటువంటిది గ్రహించి, ఇంతటి సంగీత మాధుర్యాన్ని మీరు మాకు అందరికీ వినిపించారు, చక్కగా మీకు అద్భుతమైనటువంటి ఆతిథ్యాన్ని ఇచ్చి సముచితంగా సత్కరించడం అనేటువంటిది మా మర్యాద, కాబట్టి దయచేసి మీరంతా ఇక్కడే ఉండండి అని నారాయణుడు ఆ ఇంద్రలోకం నుంచి వచ్చినటువంటి 16,050 మంది అప్సరసలను కూడా అక్కడే ఉండమని అడుగుతాడు. స్వర్గం నుంచి మీరు శ్రమపడి వచ్చారు, కాసేపు విశ్రాంతి తీసుకున్నట్టు ఉంటుంది, మేము ఇచ్చేటువంటి అతిథి మర్యాదలు స్వీకరించినట్టు ఉంటుంది, ఉండండి అని అనగానే చేసేది ఏమీ లేక తపోభంగం చేయాలని వచ్చినా సరే అది వాళ్ళ వల్ల కాక ఇక బండారం బయటపడడంతో వీరందరూ కూడా నరనారాయణులకి జరిగినటువంటి విషయం చెప్తారు. సరే, నారాయణుడు వీరికి ఎలాగైనా సరే గుణపాఠం నేర్పించాలి, ఇటు ఇంద్రుడికి అలాగే ఈ తపోభంగం చేయడానికి వచ్చినటువంటి వీరికి కూడా గుణపాఠం అనేటువంటిది నేర్పించాలి, తపశ్శక్తి ఏమిటి అనేటువంటిది చూపించాలి అని అనుకున్నారు. కూర్చున్నటువంటి ఆయన కూర్చున్నట్టుగా ఉండి తొడపై మెల్లగా చరుస్తారు. ఆ శబ్దం నుండి ఊర్వశి జన్మించిన ఒక సర్వాంగ సుందరి జన్మిస్తుంది అన్నమాట. ఆమె అక్కడ ఉండేటువంటి అప్సరసల కన్నా మించినటువంటి అందగత్తె ఊర్వశి. అంటే ఊరు నుంచి పుట్టింది కాబట్టి ఊర్వశి అని అంటాం. నారాయణుడు మన్మధుడే కాదు, అప్సరసలందరూ కూడా ఆశ్చర్యపోయారు నారాయణుడు సృష్టించినటువంటి ఆ సర్వాంగ సుందరిని చూసి. ఒక్కొక్కరు అప్సరసకు సేవ చేయడానికి ఒక్కొక్క పరిచారికగా సుమారు 16,050 మంది సుందరాంగులను క్షణంలో సృష్టించేశారు నారాయణుడు. అంటే ఇంద్రలోకం నుంచి వచ్చినటువంటి 16,050 మందికి పరిచర్య కోసం నారాయణుడు మరొక 16,050 మందిని ఊర్వశిని కూడా క్షణంలో సృష్టించాడు. వారు రావడంతో నవ్వుతూ చక్కగా ఆడుతూ పాడుతూ రకరకాలైనటువంటి బహుమతులన్నింటినీ ఆ ఇంద్రలోకం నుంచి వచ్చినటువంటి అప్సరసలకు అందరికీ ఇవ్వటం, అతిథి మర్యాదలు చేయటం, ఇవన్నీ చూసిన తర్వాత వీరందరూ కూడా ఆశ్చర్యపోతారన్నమాట. తమ కళ్ళని తామే నమ్మలేరు, ఉక్కిరిబిక్కిరి అవుతారు. చివరికి మహానుభావ, మీ తపశ్శక్తి అమోఘం, మీ ధైర్యం అసామాన్యం, ఏమని స్తుతించాలి మిమ్మల్ని, మా కన్నులు విషం పులిమినటువంటి ఇవి సోకితే ఎంతటి ధైర్యవంతుడైనా సరే నిలబడలేడు ఈ సృష్టిలో, అలాంటిది మీరు అసలు దేనికి కూడా జంకక మీ మనస్సు మాత్రం మేము కదిలించలేకపోయాం. అంటే మీరు దేవాంశ సంభూతులు అని అర్థమైంది. కారణం ఏమిటి అంటే అంతర్బాహ్యేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా నిగ్రహించుకున్నారు మీరు. దేవేంద్రుని యొక్క ఆజ్ఞను కాదనలేక మీ తపస్సును భగ్నం చేయడానికి వచ్చాం. ఇది మా తప్పే, కానీ మా సౌందర్య గర్వం ఏదైతే ఉందో అది పటాపంచలైపోయింది, నీ ముందు మేము ఓడిపోయాము తండ్రి. అయితే అదే మా అదృష్టం, మాకు మీ దివ్య దర్శనం కూడా జరిగింది. మీకు అపకారం తలపెట్టినా మమ్మల్ని క్షమించి అతిథి మర్యాదలు చేపట్టారు.
అలిగి శాపాలు ఇవ్వలేదు, మీ తపశ్శక్తిని వృధా చేసుకోలేదు, అందుకు మేము మీకు వినమ్రంగా నమస్కరిస్తున్నాం అని వాళ్ళు చెప్పినటువంటి మాటలు విని నరనారాయణులు చాలా సంతోషిస్తారు. కామక్రోధాలను జయించి ధర్మాత్ములు కనుక ప్రసన్న వదనులయ్యారు వారు. సుందరాంగులారా, మీ వినయానికి నేను సంతృప్తి చెందాను. మీకేం వరం కావాలో కోరుకోండి, అనుగ్రహిస్తాను. ఇదిగో ఇక్కడ నేను సృష్టించినటువంటి ఈ ఊర్వశిని మీతో పాటు స్వర్గానికి తీసుకెళ్ళండి. మీకు మా కానుకగా మీ దేవేంద్రుడు కూడా సమర్పించండి. మీకు అలాగే మీ నాయకుడికి కూడా శుభం కలుగుగాక. మీరు ఇంకా బయలుదేరండి. నా కశ్యపి తపో విఘ్నం ప్రకర్తవ్యమితం పరం అంటారు. అంటే దాని అర్థం ఏంటి? ఇంకెప్పుడు కూడా ఏ ఒక్కరికి తపభంగం కలిగించకండి, చెయ్యకండి, తిరిగి వెళ్ళిరండి అని చెప్తారు. ఆ నరనారాయణులు చెప్పినటువంటి పలుకులు విన్నటువంటి అప్సరసలు, రంభా, మేనకాదులు అందరూ కూడా ఆ మాటలు ఎంతో ఆప్యాయంగా అనిపించేవారికి. అసలు వారిని విడిచిపెట్టి వెళ్ళాలి అనేటువంటి ఆలోచనే రాలేదు వాళ్ళకి. నారాయణ మహర్షి, మేము ఎక్కడికి వెళ్తామయ్యా? నీ పాదపద్మాలను ఆశ్రయించాం, ఇక్కడే నీకు సేవలు చేసుకుంటూ ఇలా ఉండిపోతాం. కోరిన వరం ఇస్తానన్నావు కదా, ఇదే మేము కోరుకుంటున్నాం. కోరుకునేటువంటి వరం మమ్మల్ని అనుగ్రహించు. మా అందరికీ నువ్వే భర్తగా ఉండు. మా ఆతిథ్యం కోసం నువ్వు సృష్టించినటువంటి ఈ 16,050 మంది సుందరాంగులతో పాటుగా ఊర్వశిని కూడా స్వర్గానికి వెళ్ళమనండి, ఇంద్రుడికి సేవ చేసుకోమనండి. మాకు బదులుగా మేము మాత్రం ఇక్కడే ఉంటాం, మీకు సేవలు చేస్తూ తరిస్తాం. మాట తప్పకు, మాకు ఆశాభంగం కలిగించకు. అది స్త్రీలను మరీ హింసిస్తుంది. కామార్తులై వచ్చినటువంటి వారిని తిరస్కరించకు. నీ వంటి ధర్మాజ్ఞులు చేయవలసినటువంటి పని కాదు ఇది. భాగ్యవశం వల్ల స్వర్గం నుంచి ఇక్కడికి వచ్చాం. మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళటం అనేటువంటిది నీకు భావ్యం కాదు. నువ్వు సమర్థుడివి, తపశ్శక్తి సంపన్నుడివి. దయచేసి మా అభ్యర్థనను అంగీకరించు, మమ్మల్ని స్వీకరించు అని ఆ ఇంద్రలోకం నుంచి వచ్చినటువంటి అప్సరసలు నారాయణ్ణి అడుగుతారు. అప్పుడు ఆయన అంటారు, సుందరాంగులారా, 1000 ఏళ్ళుగా తపస్సు చేస్తున్నాను, జితేంద్రుడినయ్యాను. ఇప్పుడు నాకు నేనే తపోభంగం చేసుకోనా? ధర్మ వినాశకాలైనటువంటి తుచ్చ సుఖాల మీద, అలాగే కామోపభోగాల మీద నాకు ఇష్టలేదు. బుద్ధిమంతుడు ఎవడూ కూడా పశుధర్మాన్ని కోరుకోడు అని అంటారు. అప్పుడు వారు అంటారు, నారాయణ మహర్షి, శబ్ద స్పర్శ రూపగంధాలు అనేటువంటి 5 కూడా స్పర్శ సుఖమే ఉత్తమోత్తమైనదని పెద్దలు చెబుతున్నారు. అది ఆనంద రసమూలం కూడా కదా. అంతకు మించినటువంటి సుఖం మరొకటి లేదు. కాబట్టి మాకు అదే ప్రసాదించు. వరం ఇస్తానన్నావు, మాట నిలబెట్టుకో. మాతో కలిసి నిర్భయ సుఖాలను అనుభవిస్తూ ఈ గంధమాత పర్వతం, అంటే బద్రికాశ్రమం ఉండేటువంటిది ఏదైతే ఉందో అది గంధమాత పర్వతం అనమాట, ఇక్కడ స్వేచ్ఛగా విహరించు. ఒకవేళ తపస్సుతో స్వర్గలోకాన్ని పొందుదామని అనుకుంటున్నామో, అది గంధమాదం కన్నా అందమైనటువంటిది, అతి సుఖమైనటువంటిది కానే కాదు. అందరం కలిసి ఇక్కడే ఉందాం అని అడుగుతారు. అప్సరసలు వేసినటువంటి ఈ మెలికకు నారాయణుడు ఉక్కిరిబిక్కిరి అవుతాడు అనమాట. ఏమిటి చేయడమా అని ఆలోచనలో పడతాడు. వీరిని అంగీకరిస్తే తపస్సు అంతా గంగపాలవుతుంది. సాటి ముని బృందంలో అపహాస్యం ఎదురవుతుంది. ఇంద్రుడికి వీళ్ళకి బుద్ధి చెబుదామని కొంచెం అహంకరించి వరం కోరుకోమని ఇలా కష్టాల్లో ఇరుక్కున్నాను. ధర్మ వినాశనానికి అహంకారమే మొదటి కారణం అనేటువంటిది మర్చాను. సంసార వృక్షానికి కూడా అదే మూలం కదా. ఇలా కష్టాల్లో ఇరుక్కున్నానే, పెదవి కలపకుండా అలాగే ఉందాం, మౌనంగా ఉండిపోదాం అంటే బాగుండేది. ఆడిపాడి వాళ్ళే వెళ్ళిపోయేవారు. కానీ బోల్డ్ తపశ్శక్తిని నేను ఉపయోగించి వరాంగణలందరినీ కూడా సృష్టించగలిగాను. ఊర్వశిని సృష్టించాను, విందు జరిపించాను. ఇప్పుడు ఇదిగో ఇలా ఇరుక్కున్నాను. వీళ్ళంతా కామార్తులై నన్ను పెళ్ళాడమంటున్నారు. హతవిధి, సాలెపురుగులాగా నా వలలో నేనే చిక్కుకున్నానే అనుకున్నారు నారాయణుడు మనసులో. ఎలాగోలాగా వీడిని వదిలించుకోవాలి, తిరస్కరిస్తే శపిస్తారేమో, పైగా మాట తప్పిన వాడిని ఒకటి నవ్వుతాను. పోనీ క్రోధం వహిద్దామా అంటే కామం కంటే ప్రమాదమైనటువంటిది క్రోధం, లోభం కంటే దారుణమైనటువంటిది. క్రోధం వల్ల హింస జరుగుతుంది, దానివల్ల సర్వ ప్రాణికోటి కూడా దుఃఖపడుతూ ఉంటుంది. క్రుద్ధుడు అవడం అంటే కనుక నరకంలో ఉండేటువంటి ఉద్యానవనంలో దిగుడు బావి తవ్వుకుని కూర్చోవడమే కదా. అంటే కొమ్మల యొక్క రాపిడితో పుట్టినటువంటి అగ్ని ముందు ఆ కొమ్మలను, ఆ చెట్లను దహించిన వేసినట్లుగానే క్రోధం మునుముందుగా క్రుద్ధుడినే నాశనం చేస్తుంది. ఈ చిక్కు సమస్య నుంచి ఏ విధంగా బయటపడాలా అని తెలియక దీనుడై లోపల మల్లగొల్ల పడుతూ ఉండేటువంటి అన్నగారి యొక్క పరిస్థితిని చూసి నరుడు మెల్లగా ఆలోచన పాలు పంచుకుంటాడు. అగ్రజ నారాయణ, శాంత స్వభావుడివై ఆలోచించు, అహంకారం విడిచిపెట్టు.
పూర్వం ఒకప్పుడు అహంకారం కారణంగానే మనం చాలా తపస్సు చేసినా నష్టపోయాం. ప్రహ్లాదుడితో ఈ ఘోర సంగ్రామం జరిగింది కూడా. ఒకసారి గుర్తు తెచ్చుకో, అప్పుడు ఎంత దుఃఖించామో ఇంత తొందరగా మర్చిపోతే ఎలాగా? అందుచేత నువ్వు క్రోధం జోలికి పోవద్దు, శాంతి చిత్తుడివై వీరికి సమాధానం చెప్పు. తపస్సులు అన్నిటికీ శాంత స్వభావమే మూలం అని చెప్పేసి మునీశ్వర్లు అందరూ కూడా అంటూ ఉంటారు కదా. శాంతత్వం తపసో మూలం మునిభి పరికీర్తికం అంటాం. ఇలా అన్నగారి యొక్క మనోవేదన్ని గ్రహించినటువంటి నరుడు ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. జనమేజయ, నరుడు ఇలా ఉపదేశించేసరికి నారాయణుడు కాస్త తేరుకున్నాడు. క్రోధం జోలికి పోకూడదని నిశ్చయించుకున్నాడు అని చెబుతూ ఉండేటువంటి సమయంలో జనమేజయుడు వెంటనే వ్యాసుల వారికి అడ్డుపడతారు. ఏమిటది అని అంటే, ప్రహ్లాదుడు వీరికి యుద్ధం ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎందుకు జరిగింది, ముందుగా ఆ కథ చెప్పు, చాలా కుతూహలంగా ఉంది. నరనారాయణులు మహాతపస్సులు శాంతి చిత్తులు అన్నారు. ప్రహ్లాదుడేమో అతి ధర్మాత్ముడు, విష్ణు భక్తుడు, మహాజ్ఞాని కూడా. అసలు వీరికి పరస్పరం శత్రుత్వం అనేటువంటిది ఎలా ఏర్పడింది? క్రోధమే వైరానికి కారణమైతే ఇక జపాల వలన ఉపయోగం ఏంటి, తపాల వలన ఉపయోగం ఏంటి? శ్రమ ఏవే కేవలం అంటాం కదా. అహంకార సముద్భవం క్రోధాన్ని వారే జయించలేకపోతే ఇక మిగిలినటువంటి సామాన్యుల యొక్క పరిస్థితి ఏమిటి? అహంకార బీజం లేనిదే క్రోధము లేదు, మాత్సర్యము లేదు. అహంకారం అంకురించుకుంటే కోటి సంవత్సరాలు చేసినటువంటి తపస్సు కూడా నిష్ఫలం. సూర్యుడు ఉదయిస్తే చీకటి నిలవనట్లే అహంకారం అంకురిస్తే పుణ్యం అనేటువంటిది నిలవదు. అవును కదా. అసలు నాకు తెలియక అడుగుతాను మహర్షి, ఈ ముల్లోకాలలో ఏకకాలంలో అహంకారాన్ని జయించినవాడు ఒక్కడైనా మచ్చుకైనా ఉంటాడంటావా? పోనీ భవిష్యత్తులో ఉంటాడంటావా? ఇనప సంఖ్యలను తెంపుకోవచ్చు, కొయ్య గుదిబండలను వదిలించుకోవచ్చు, కానీ అహంకార బంధనాన్ని మాత్రం ఎవడు విడిపించుకోలేడు అని విన్నాను. అలాగే స్థావర జంగమాత్మకమైనటువంటి ఈ జగత్తు అంతా కూడా అహంకార వృతమే. బ్రహ్మజ్ఞాని కూడా మలమూత్ర పరిదూషితమైనటువంటి ఈ సంసారంలో పరిభ్రమిస్తున్నాడు అంటే అహంకారమే కారణం అంటున్న మీమాంసకుల సిద్ధాంతం నిజమే అనిపిస్తోంది నాకు మీరు చెప్తున్నటువంటిది వింటూ ఉంటే. సత్యకాలం నాటి మహాత్ములు ప్రహ్లాద నారాయణులే అహంకార కామక్రోధాలకు లొంగిపోయారు అని అంటే అసలు ఈ కలియుగంలో నాలాంటి సామాన్యుల సంగతి వేరే చెప్పాలా మహానుభావ అని అడిగారు. దానికి వ్యాసులు వారు చెప్తారన్నమాట, జనమేజయ, కారణం కంటే కార్యం భిన్నమేలా అవుతుంది అంటే, ఉంగరం అయినా సరే కడియమైనా సరే బంగారంతో చేసిందంటే అది బంగారమే కదా. ఈ సృష్టి అంతా కూడా అహంకారంతో నిండిపోయింది. అందుచేత అహంకారానికి భిన్నంగా ఎక్కడ ఉంటుంది? ఒక దారపు పోగుతో నేర్చినటువంటి వస్త్రంలో ఆ పోగులన్నిటినీ కూడా తీసేస్తే ఇంకేమైనా ఉంటుందా? సత్వ తమో రజస్తమో గుణానికి రూపమైనటువంటి మాయా గుణాలు మూడింటితో నిర్మించబడినటువంటిదే ఈ స్థావర జంగమాత్మకమైనటువంటి విశ్వం. అందుకని బ్రహ్మ మొదలు గడ్డిపోచ వరకు ఎక్కడ వెతికినా సరే ఇవే కనపడుతూ ఉంటాయన్నమాట. అంటే త్రిమూర్తులకే దిక్కులేదు, వారు అహంకార మోహితులే. వశిష్ఠ నారదాది మహాజ్ఞానులు ఉన్నారు, వారు ఈ అగాధమైనటువంటి సంసారంలో పడి పరిభ్రమిస్తూనే ఉంటూ ఉంటారు. సందేహం ఎందుకు? దేహదారిగా జన్మించి ఈ మాయా గుణాలకు అతీతంగా శాంతుడై ఆత్మానంద స్థితిలో స్థిరపడినటువంటి వాడు ఒక్కడంటే ఒక్కడు కూడా ఈ ముల్లోకాల్లో లేడంటే లేడు అని చెప్తారు. అహంకారం నుంచి ఆవిర్భవించేటువంటివే మనకి కామక్రోధాలు, లోపమోహాలు. శరీరం ఉన్నంత వరకు మానవుని ఇవి వదిలిపెట్టవన్నమాట. వేదశాస్త్రాలు అభ్యసిస్తున్నాడు, పురాణం అవలోకనం చేస్తున్నాడు, తీర్థయాత్రలకు వెళ్తున్నాడు, దానాలు ధాన్యాలు నిర్వహిస్తున్నాడు. ఇదంతా కూడా విషయాసక్తుడే చేస్తున్నాడు, దొంగలాగా చేస్తున్నాడు. కృత త్రేత ద్వాపర యుగాల నాటికే పరిస్థితి ఇలా ఉంది. ఇంకా ధర్మం బద్దలైపోయినటువంటి ఈ కలియుగంలో కథ ఏమని చెప్పమంటావు? స్పర్ధ, ద్రోహం, లోభం, ఆమర్ష్య ఇవే సర్వత్రా రాజ్యమేలుతున్నాయి. నిజమే, ప్రపంచం ఇలాగే ఉంది. అయినా విచారించాల్సినటువంటి పని అయితే లేదు. క్రోధ మద మాత్సర్యాలను జయించినటువంటి సాధు సజ్జనులు చెదురుమదురుగానైనా సరే ఒకరో ఇద్దరో ఈ భూగోళం మీద లేకపోలేదు, దృష్టాంతం కోసం ఉన్నారు. మహర్షి, నిజంగా ఉన్నారంటావా? ఉంటే ముమ్మాటికి వారు ధన్యులు, ముల్లోకాలు వారికి దాసోహం అంటాయి. మా తండ్రి గారు చేసినటువంటి మహాపాతకం ఇప్పటికీ కూడా నా మనసును కలిచివేస్తోంది. అహంకరించి మృత సర్పాన్ని ఒక తపస్వి యొక్క మెడలో వేయడం ఎంత ఘోరం, ఎంత పాపం మా తండ్రి చేసినటువంటిది. ప్రతిక్రియ ఏమిటో తెలియడం లేదు. నిజంగా బుద్ధి సమ్మోహం ఎంతటి
అకృత్యాన్నైనా చేయిస్తుంది. దేనికోసం ఆశపడి చిటారు కొమ్మకి ఎగబాకుతూ ఉండడమే తప్ప పడిపోతున్నాము అనేటువంటి విషయాన్ని గుర్తించటం లేదు. మహాపాపాలు చేస్తారు. నరకం ఒకటి ఉంది అనేటువంటి విషయానికే భయపడట్లేదు. సరే, ఇంతకీ నరనారాయణులకి ప్రహ్లాదుడికి యుద్ధం ఎందుకు సంభవించింది? ఈ ప్రశ్న నన్ను దొలిచేస్తోంది. ఎక్కడో పాతాళంలో ఉండేటువంటి ప్రహ్లాదుడు, సారస్వత తీర్థంలో పవిత్ర బద్రికాశ్రమంలో ఉండేటువంటి నరనారాయణులు ముక్కు మూసుకుని తపస్సు చేస్తున్నారు. అసలు వీరిద్దరికీ ఏ విధంగా తారసపడ్డారు? వీరి వైరానికి కారణం ఏమిటి? కాంతా కనకాలు కదా వైతరువుకి విత్తనాలు. అయితే ఈ ముగ్గురు కూడా, అంటే నరనారాయణులు అలాగే ప్రహ్లాదుడు, వీరు ముగ్గురు కూడా ఈశనారహితులు, అంటే కోరికలే లేనటువంటి వాళ్ళు, ధర్మాజ్ఞులు, జ్ఞానులు. అసలు వీరికి యుద్ధం ఏమిటి? చాలా వింతగా ఉంది. ఈ ఉత్కంఠను తట్టుకోలేకపోతున్నాను. వెంటనే వీరికి జరిగినటువంటి యుద్ధం గురించి తెలియచేయండి అని చెప్తారు. సౌనికాది మునులారా గమనించారు కదా అంటూ సూత మహర్షి వారు నైమిసారణ్యంలో చెబుతూ ఉన్నారు. జనమేజయుడి యొక్క మనస్సు మనోనిర్వేదంతో పరితపిస్తోంది. తన తండ్రి పరీక్షిత్తు చేసినటువంటి మహాపాపం, దాని ఫలితంగా స్నానదానాది రహితమైనటువంటి పొందినటువంటి దుర్మరణం, ఇవి అనుక్షణం అతన్ని వేధిస్తూ ఉన్నాయి. అంటే పొన్నామి నరకం నుంచి తప్పించడం ఎలాగా అని జనమేజయుడి యొక్క మనస్సు కలతపడుతోందనమాట. అందరూ కూడా అహంకృతులే అనుకోవడంలో ఒక ఊరట లభిస్తోంది. అంతలో పరితపిస్తోంది. భయవిహ్వలుడు అవుతున్నాడు. ఆ సంక్షోభం నుంచి విడమరగా కోరి పుణ్య కథాశ్రవణం చేస్తున్నాడు వ్యాసుడు. అంటే జనమేజయుని యొక్క మనస్సు పరిపరి విధాలు పోతోంది. ఒక్కొక్కసారి పుణ్యాత్ములు ఎవరైతే ఉన్నారో వారినే తప్పుపడుతున్నాడు. మరొకసారి ధర్మం అధర్మానికి మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. కర్మానుబంధాల్ని అనుసరించక ప్రతి ఒక్కరికి తప్పదు సృష్టిలో పుట్టినటువంటి వ్యక్తికి అనేటువంటి విషయాన్ని మర్చిపోతున్నాడు. ఈ విషయాలన్నింటినీ కూడా వ్యాస మహర్షి విడమర్చి విడిగా చెప్తూ ఉన్నారు. ఆ చెబుతూ కొనసాగిస్తున్నటువంటి విషయం ఏంటంటే, జనమేజయ, హిరణ్యకశిపుడి యొక్క తదనంతరం కూడా పాతాళ రాజ్యానికి కూడా ప్రహ్లాదుడే పట్టాభిషిక్తుడయ్యాడు. నరసింహస్వామి స్వయంగా జరిపించాడు. ఇదంతా కూడా జనరంజకంగా పరిపాలన అనేటువంటి సాగుతోంది. భూలోకంలోనూ ఇటు పాతాళ లోకంలోనూ కూడా ధర్మం 4 పాదాలు నడుస్తోంది. యజ్ఞయాగాది క్రతువులు నిరంతరంగా నిరాటంకంగా సాగుతున్నాయి. ప్రజలంతా కూడా భోగభాగ్యాలతోటి సుఖ సంతోషాలతో విరాజిల్లుతూ ఉన్నారు. ఇది ఇలా ఉండగా ఒకనాడు భృగుపుత్రుడైనటువంటి చ్యవన మహర్షి నర్మదా నదీ తీరంలో స్నానానికి దిగుతాడు. స్నానం చేసి గట్టెక్కి వస్తూ ఉండగా అతని యొక్క కాలును ఒక భయంకరమైనటువంటి విషసర్పం పట్టుకుని గబగబా పాతాళంలోకి లాక్కుపోతుంది. భయభీతుడైనటువంటి మునీసత్తముడు విష్ణుమూర్తిని స్మరిస్తాడనమాట. అప్పుడు ఆ స్మరణ ద్వారా ఆ విషసర్పం యొక్క విషం ఏదైతే ఉందో అది నిర్వీర్యమైపోతుంది. దాంతో నీటిలో మునిగినటువంటి ఆ పాతాళానికి పోతున్నటువంటి చెవ్యనుడికి చీమ కుట్టినట్టయినా ఉండదన్నమాట. సరే, అక్కడికి వెళ్ళగా సర్పం మునీశ్వరుని విడిచిపెట్టింది. చెక్కు చెదరలేదని ఆశ్చర్యపోతాడు. ఇతరెవరో మహా తపస్విలాగా ఉన్నాడు, శపిస్తాడేమో అని భయపడి తన భార్యా పిల్లలతోటి ఆ చ్యవన మహర్షికి అతిథి సత్కారాలన్నీ చేస్తాడు ఆ విషసర్పం. ఆయన చేసినటువంటి అతిథి సత్కారాలన్నింటినీ కూడా ప్రసన్నుడై ఆ చ్యవన మహర్షి ఆ విషసర్పాన్ని ఏమీ అనకుండా ఆశీర్వదిస్తాడు. సరే, ఇదంతా కూడా ఆ పాతాళ లోకంలో ఉండేటువంటి ప్రహ్లాదుడు చూశాడనమాట. ధర్మవాత్సల్యుడు కదా, వెంటనే చ్యవన మహర్షి వారిని ఆహ్వానించి అర్ఘ్యపాద్యాదులతో అర్పించాడనమాట. గౌరవంగా సముచిత సింహాసనం అనేటువంటి మీద కూర్చోబెడతారు. చ్యవన మహర్షి, ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోవద్దు దయచేసి. మా పాతాళానికి రావడంలో కారణం ఏమిటి? దేవేంద్రుడు పంపితే వచ్చారా? నిజం చెప్పండి. ఇంద్రుడికి మా దైత్యులంటే తగని ద్వేషం కదా. మా రాజ్యం ఎలా ఉందో చూసి వెడదామని వచ్చారా మీరు అని ప్రశ్నిస్తాడు ప్రహ్లాదుడు వినయంగా. ప్రహ్లాద, ఇంద్రుడితో నాకు పని ఏమిటి? అతడికి దూతగా రావాల్సినటువంటి అవసరం నాకు లేదు. నేను భృగుపుత్రుణ్ణి, సన్నేత్రుణ్ణి, ధర్మతత్పరుణ్ణి. అనవసరంగా నన్ను శంకించుకు. నర్మదా పుణ్యతీర్థంలో స్నానం చేస్తూ ఉంటే ఒక విషసర్పం పట్టుకుని ఇటు లాక్కు వచ్చింది. విష్ణుమూర్తిని స్మరించాను, విషసర్ప విముక్తిని అయ్యాను. అంతలోకి నీ దర్శనమైంది. నువ్వు విష్ణు భక్తుడివి, నేను కూడా విష్ణు భక్తుడినే అని చెప్తాడు. దానికి ప్రహ్లాదుడు సంతోషించాడన్నమాట. భూలోకంలో ఉండేటువంటి తీర్థాల గురించి తెలియచెప్పమని అభ్యర్థిస్తాడు. చ్యవనుడు అన్నాడు కదా, హిరణ్యకశిపునందన,
మనోవాక్యాలందు శుద్ధిగా ఉంచుకున్నటువంటి వారికి అడుగడుగునా కూడా తీర్థాలే ఉంటాయి. అంటే మన మనస్సు వాక్కు అన్నీ కూడా శుద్ధిగా ఉన్నట్లయితే ప్రతి అడుగడుగునా తీర్థాలే కనిపిస్తాయి మనకి. మలిన మనస్కులకు గంగానది సైతం పాపకింకలమే అవుతుంది. అంటే ఎన్నిసార్లు మనం గంగానదిలో మునిగినా సరే మన పాపం మన నుండి పోదు. కారణం ఏమిటి అని అంటే మనస్సు పాపరహితంగా పరిశుద్ధంగా ఉంటేనే ఏ తీర్థాలైనా సరే పావనాలు అయ్యేటువంటిది. గంగానదిలో ఇరువైపులా పొడుగునా ఎన్నెన్నో గ్రామాలు ఉన్నాయి, నగరాలు ఉన్నాయి, అడవుల్లో గిరిజనవాసాలు ఉన్నాయి. ఇన్ని జాతుల వారు రోజు కూడా ఆ గంగలో స్నానం ముప్పొద్దులా చేస్తూనే ఉంటారు. బ్రహ్మ సమానమైనటువంటి ఆ పవిత్ర జలాన్నే గ్రోలుతున్నారు. అయితేనేమి, ఒక్కడైనా ముక్తి పొందుతాడా? ఆ విషయం అలా ఉంచు. వెళ్ళి ఎంతటి పవిత్ర తీర్థంలో మునిగినా సరే ఫలితం ఏముంటుంది చెప్పి ఇలా చేస్తే? అంటే అన్నిటికీ కూడా మనస్సే ముఖ్యం. దాన్ని శుద్ధి చేసుకుంటేనే అది శుద్ధి పొందుతుందన్నమాట. అలా కాకుండా తీర్థయాత్రలకు వెళ్ళి అక్కడ ఆత్మవంచన పరవంచనలు చేస్తే ఆ చుట్టుకునేటువంటి పాపానికి అంతు ఉండదు అని అంటారు. అంటే ఇంతకు ముందు కూడా మనం తెలుసుకున్నాం, ఎంతటి పుణ్యక్షేత్రాలకి తీర్థయాత్రలకి మనం వెళ్ళినా సరే మన మనస్సు మన దృష్టి మనం ఇంటి దగ్గర ఉండేటువంటి పనుల మీద, లేదంటే మన వృత్తిలో ఉండేటువంటి సమస్యల మీద, వాటి మీదే మనకి తిరుగుతూ ఉంటుంది. అంటే అలా పరవంచనలు ఆత్మవంచన చేసుకుని చేసేటువంటి తీర్థయాత్రల వల్ల మనకి ఎలాంటి ఒక పుణ్యము అనేటువంటిది దక్కకపోగా పాపమే అనేటువంటిది ఉంటుందన్నమాట. అంటే ఇంద్రావరణం పక్వమైన ఇష్టం కానట్టే దుష్ట స్వభావుడు దివ్య తీర్థాల్లో కోటిసార్లు మునిగినా సరే పవిత్రుడు కాలేడు. అంటే మన మనస్సు అనేటువంటిది పరిపూర్ణం అవ్వలేనప్పుడు మనం ఎన్ని తీర్థయాత్రలో చేసినా సరే మనం పవిత్రులను కాలేము. అందుచేత అన్నిటికంటే ముందు మనం చేయాల్సినటువంటి పని ఏంటి అని అంటే మనశుద్ధి అనేటువంటిది ఉండాలి. అది ఉంటేనే ద్రవ్య శుద్ధి అనేటువంటిది సిద్ధిస్తుంది అనమాట. అటుపైనే ఆచార శుద్ధి అనేటువంటిది. ఇవన్నీ ఉన్నవాడికి తీర్థం అనేటువంటిది తీర్థం అవుతుంది. లేకపోతే అదొక రేవు మాత్రమే అవుతుంది. అంటే ఒక గంగానదిలో మనం మునిగి వచ్చాం అంతే, దానివల్ల మనకి ఎలాంటి ప్రయోజనం ఉండదన్నమాట. ఇవి ఎన్ని చేసినా ఎన్నిసార్లు మునిగినా శుద్ధ దండగనమాట. నిజానికి వీటన్నిటికంట మనకి కావాల్సినటువంటిది ఏంటి, అతి గొప్పదైనది అంటే భూతదయ ఉండాలి. అయినా నువ్వు తీర్థాలను గురించి అడిగావు కనుక వాటినే చెప్తాను, విను. భూలోకంలో లెక్కలేనన్ని తీర్థాలు ఉన్నాయి. వాటికేం కానీ ఉత్తమోత్తములమైనటువంటి తీర్థరాజ్యం ఒకటి. అది కూడా ఏమిటి అంటే నైమిసంలో చక్ర తీర్థం అనేటువంటిది ఉంది. దాన్నే పుష్కర తీర్థం అని అంటారు. మిగతా తీర్థాలు కూడా ఎంతకంతే. జనమేజయ, చవనుడు ఇలా చెప్పేసరికి ప్రహ్లాదుడు చాలా సంబరపడ్డాడు. తన రాజ్యంలోని దైత్య ప్రముఖులందరినీ కూడా సమాయత్తం చేసి వెంటనే నైమిసానికి బయలుదేరాడు. పొండరీకాక్షుణ్ణి పీతాంబరుణ్ణి దర్శిద్దాం రండి అంటూ ప్రయాణమయ్యాడు. నైమిసం చేరుకున్నాడు. చక్రతీర్థంలో చిత్తశుద్ధిగా స్నానం చేశాడు. విమనోదకాలతో విరాజిల్లుతూ ఉండేటువంటి పుణ్య నదీమ తల్లి సరస్వతిని దర్శించగలిగాడు ఆయన. ముమ్మారు మునిగాడు. మనస్సు కూడా చాలా ప్రశాంతమైంది ప్రహ్లాదుడికి. యథావిధిగా అనేకమైనటువంటి దానాలు చేశాడు. ఆ నదీ తీరంలో తండ్రికి తీర్థ విధులను నిర్వర్తించడానికి అనువైనటువంటి చోటు కోసం అన్వేషించాడు. అక్కడ సమీపంలో ఒక పెద్ద మర్రి చెట్టు కనిపించింది అతడికి. దాన్ని చేరుకున్న వెంటనే కార్యక్రమం మొదలుపెట్టాడు. విశ్రాంతి తీసుకుంటూ పరిశీలనగా చూసేసరికి అక్కడ కొన్ని బాణాలు కనిపించాయి. అవి విభిన్నమైనటువంటి జాతులు. అన్నిటికీ కూడా గద్ద ఈకలు అనేటువంటివి ఉన్నాయి. అంటే బాణాల యొక్క వేగం పెరగడం కోసం పక్షి ఈకలు కడతారన్నమాట బాణాలకి. పదుంతో పాటుగా తెల్లగా తలతల్లాడుతున్నాయి. ప్రహ్లాదుడు ఆశ్చర్యపోయాడు అనమాట. ఎవరి బాణాలు చెప్పమా అనుకున్నాడు. ఇది పరమ పవిత్రమైనటువంటి తీర్థం కదా, పరమ శాంతమైనటువంటి ఆశ్రమం కదా, ఇక్కడ ఈ క్రొవ్వాడి నరాచారులు ఏమిటి అని సాలోచనగా నలువైపులా కూడా పరిశీలిస్తున్నటువంటి ప్రహ్లాదుడికి ఇద్దరు సమవయస్కులైనటువంటి మునీశ్వరులు ధ్యాన నిమగ్నులై కనిపించారు. కృష్ణజనధరులు జటభర సముత్తులు నరనారాయణులు. వారి ముందు 2 ధనుస్సులు ఉన్నాయి. నరుడు ముందు అజగవము, నారాయణుడు ముందు శారంగము. వాటితో పాటే అక్షయ తునీరాలు, అంటే ఎప్పుడూ కూడా బాణాలు తరిగిపోయినటువంటి అమ్ములు పొదలు ఉన్నాయన్నమాట. వాటిని అలా ఉంచి ఇద్దరూ కూడా నిశ్చలంగా ధ్యానం చేసుకుంటున్నారు. ప్రహ్లాదుడు చూశాడు. ఇది ధర్మ విరుద్ధంగా అనిపించింది అని చెప్పి కోపోద్రిక్తుడయ్యాడు. మునీశ్వరులారా, ఏమిటి ఈ దొంగ జపం, ఈ ధనుర్బాణాలు ఏమిటి, ఈ ధాన్యాలు ఏమిటి, ఎవరిని మోసం చేద్దామని మహావీరులు కాదలుచుకుంటే మీరు ధనుర్బాణాలు చేపట్టండి. మహా తపస్సులు కావాలి అంటే రుద్రాక్షమాలలు తిప్పండి. అంతేకాని 2 నడిపిస్తామంటే కుదరదు. అది ధర్మ విరుద్ధం. సృష్టిలో కని విని ఎరగనటువంటి వింత ఉంది.
కృతయుగంలోనైనా కూడనటువంటి పని ఇది. ఈ కలియుగంలో అసలు కుదరదు. మీరు బ్రాహ్మణులు తపస్సు చేసుకోవాలే తప్ప ధనస్సులు చేపట్టకూడదు, జటలను ధరించాలే తప్ప అంబుల పొదలను ధరించరాదు. అయినా మీ ఇష్టం, ఒకటి తర్వాత ఏది కావాలో త్వరగా తీల్చుకోండి. 2 అంటే మాత్రం ఊరుకోను, ధర్మహాని జరగడానికి వీలు లేదు అని ధర్మం పట్ల ఆగ్రహంతో ప్రహ్లాదుడు ఇలా షరతు పెడతాడనమాట. నరనారాయణులకు నచ్చలేదు. నరుడు కల్పించుకున్నాడు, దైత్యేంద్ర, ఇందులో నీకు వచ్చినటువంటి బాధ ఏమిటి? సామర్థ్యం ఉన్నవాడు ఏది చేసినా చెల్లుతుంది. మూడుడా, మేము తపస్సుకి ధనస్సుకి సమర్థులం, ఏదైనా చేపట్టగలం, చేపట్టాం కూడా. నువ్వు ఏమి చేయగలవో మమ్మల్ని, నీ దారిని నువ్వు పో, మర్యాద దక్కించుకో, అంతేకాని అనవసరంగా మా జోలికి రాకు. బ్రహ్మ తేజస్సు నీకేం తెలుసు? ప్రాణాలతో బతికి బట్ట కట్టాలి అనుకునేటువంటి వాడు బ్రహ్మ తేజస్సులతోటి పెట్టుకోకూడదు. వెళ్ళు నీ పని చూసుకో అంటారు. నరుడి యొక్క వీరాలాపాలను ప్రహ్లాదుడికి మరింత కోపాన్ని తీసుకొచ్చాయి. ఆ కోపానికి ఆజ్యం పోసినట్టయ్యే. భగ్గుమన్నాడు ఒక్కసారి. మందబుద్ధులారా, గర్వమోహితులైనటువంటి ప్రగల్భాలు పలుకుతున్నారు. నేను దైత్యేంద్రుణ్ణి, ధర్మసేతు ప్రవర్తకుణ్ణి. నేనిక్కడ ఉండగా ఈ ఆశ్రమంలో, ఈ దివ్య తీర్థంలో ఎంతటి అధర్మం జరగడానికి వీల్లేదు, జరగనివ్వను కూడా. సమర్థులం అంటున్నారుగా, ఏమిటి మీ సామర్థ్యం? ఏది చూపించండి, మీ యుద్ధశక్తిని ఒకసారి చూస్తాను అని అంటూ ప్రహ్లాదుడు, అంతగా చూడాలి ఉంటే నువ్వు దిగు యుద్ధానికి, రాక్షసధమా, ఇప్పుడే నీ బుర్ర పగలు కొడతాను, క్షణం చాలు అంటూ వారిరువురి మధ్య సంభాషణ అనేటువంటి జరిగింది. ప్రహ్లాదుడు కోపవేశంతో దుష్టాలంకారం చేశాడు. దశ దిశలు దద్దరిల్లాయి. నరుడు ధనస్సు ఎక్కిపెట్టి శరవర్షం కురిపించాడు. బంగారపు మాలను చేసినటువంటి తన బాణాలతోటి వాటినన్నిటినీ కూడా మధ్యలోనే ఖండించాడు దైత్యేంద్రుడు. ఇది అవమానంగా భావించినటువంటి నరుడు మరిన్ని బాణాలు, వాటి గతి అంతే అయింది. ప్రహ్లాదుడు గురి చూసి నరుడు యొక్క గుండెల పైకి బాణం వేశాడు. తట్టుకుని నిలబడినటువంటి నరుడు ప్రహ్లాదుడు యొక్క బాహువులకు గురిపెట్టాడు. ద్వంద్వ యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంది. ఇంద్రాది దేవతలు, మహర్షులు ఆకాశంలో నిలబడి వింత చూస్తున్నారు. వర్షాపాతంలాగా ప్రహ్లాదుడు బాణాలను కురిపిస్తూ ఉంటే తట్టుకోలేకపోతున్నటువంటి నరుడికి బాసటగా నారాయణుడు కూడా విల్లు ఎక్కిపెట్టాడు. కొండపోత వర్షం కురిపించారు, బాణాల వర్షం. ధనుర్విద్యా కౌశలంలో ఎవరికి వారే తీసిపోవడం లేదు. దేవతలు సంతోషించి ముగ్గురు మీద కూడా పుష్పవృష్టి అనేటువంటిది కురిపించారన్నమాట. కాసేపటికి ఆకాశం అంతా కూడా బాణాలతోటి ఆవరించేసింది. సూర్యచంద్రుడు కనుమరుగయ్యారు. పగలు తెలియట్లేదు, రాత్రి తేడా తెలియట్లేదు. మెరుపుల్లాంటి బాణాల కాంతులు తప్ప అంతా కారు చీకటి ఉంది. ఆకాశం నుంచి తిలకిస్తున్నటువంటి నారద పర్వత మహర్షులు ఒకవైపు దిగులు పడుతూనే ఒకవైపు వీరత్వానికి మురిసిపోతున్నారు. ఇటువంటి యుద్ధాన్ని కని విని ఎరగనిటువంటి చరిత్ర పుటలు తిరిగేస్తున్నారన్నమాట. తారకాసుర యుద్ధం, వృతాసుర యుద్ధం, మధుకైటప యుద్ధం, ఇవి చరిత్రలో ఇప్పటికీ మహాయుద్ధాలు. వాటిని మించిపోయింది ఈ సంగ్రామం. ఎందుకంటే ప్రహ్లాదుడు నారాయణుడికి సాటి వచ్చేటువంటి ప్రబల సూర్యుడు. సమయుద్ధం సాగుతోంది అని చర్చించుకుంటున్నారు అందరూ. ఈ సమయుద్ధం వల్ల ఏమి జరుగుతుంది, ఎంతవరకు ఈ సమయుద్ధం జరిగింది, అసలు ఈ యుద్ధం ఆగిందా లేదా అనేటువంటి విషయాల్ని రేపు తెలుసుకుందాం. స్వస్తి.